రస హృదయులైన మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు మనం కేరళ జానపద కథల నుంచి 56వ కథని చెప్పుకుంటున్నాం. ఈ కథ పేరు 'కోచునంబూరి కథ'. ఎట్టమనూరు తాలూకాలో కడతుర్తి అనే ఒక ఊరుండేది. ఒక చిన్న గ్రామం అనమాట. ఆ ఊరిలో కోచునంబూరి అని ఒక వ్యక్తి ఉండేవాడు. అతను హాస్యకవి. హాస్యకవినే వికట కవి అని కూడా అంటారనమాట. అంటే హాస్యం జోడించిన కవిత్వం చెప్పటంలో అతను గొప్ప నిష్ణాతుడనమాట. ఈ కోచు నంబూద్రి అనే అతను చాలా వ్యంగ్యమైన రచనలు, నాటకాలు వ్రాసేవాడు. వాటిని చదవడమే కాకుండా మలయాళ దేశం నలుమూలలా ప్రదర్శించేవాడు కూడా. అతను ముఖ్యంగా హాస్యప్రధానమైన పాత్రలకి ప్రాణం పోసేవాడు. అంటే అతను చక్కటి హాస్యాన్ని పండించే రచనలు చేసి, దాన్ని నటించి చూపించేవాడు కూడా అనమాట. అంటే అతను స్టేజ్ ఆర్టిస్ట్ కూడా. అయితే ఈ వికట కవికి కేరళ సాహిత్యంలో ఎందుకు ఒక విశిష్టమైన స్థానం ఉందంటే, అతను తను రచించిన నాటకంలోని కొన్ని పాత్రలు ధరించే దుస్తుల్ని, వాళ్ళ యొక్క వేషధారణని సంబంధించి కొన్ని సంస్కరణల్ని చేశాడు. అంటే ఆ దుస్తుల్ని రూపొందించటంలో అతను కొత్త ఒరవడిని చూపెట్టి విచిత్రమైన మెరుపులు, జిలుగులు కలిగిన దుస్తుల్ని అతను రూపొందించి ఆ పాత్రలకి ధరింపజేసేవాడనమాట. ఆ రకంగా కేరళ నాటక సమాజంలో అతను ఒక రకమైన మార్పుని తీసుకొచ్చిన వ్యక్తి ఈ కోచు నంబూరి. అతను తన నాటకాల్లో రూపొందించిన పాత్రలేంటంటే విద్ధి. విద్ధి అంటే సంస్కృతంలో ఫూల్ అంటే హాస్యగాడు అని చెప్పేసి అర్థం అనమాట. రెండోది వృద్ధ అంటే వృద్ధురాలైన స్త్రీ పాత్ర. మూడోది పొరక్కల్ అంటే ఒక అతిథి యొక్క పాత్ర. నాలుగోది ఓతిక్కం నంబూద్రి అంటే ఆయన ఒక ఉపాధ్యాయుడనమాట. ఈ పాత్రల్ని అతను ఎక్కువగా తన నాటకాల్లో చూపిస్తూ ఉండేవాడు. ఆ పాత్రలకి తన వికట కవిత్వంతో హాస్యం పండించేవాడు. శాస్త్రకళి అనే ఒక జానపద కళారూపానికి సరిపోయేటట్టుగా అతను కొత్త హాస్య రచనల్ని చేసేవాడనమాట. ఒక్కోసారి ఈ కోచునంబూరియే అందులోని వేషాల్ని అంటే ఆ నాటకంలోని వేషాల్ని ధరిస్తూ ఉండేవాడనమాట. అంటే కోచునంబూరి నటుడు మరియు హాస్య రచయిత కూడా అనమాట. ఇతను తను రచించిన నాటకాలన్నింటిలో కూడా అన్ని రకాల పాత్రల్ని వేస్తూ ఉండేవాడు. పైన 4 రకాల పాత్రల్ని మనం చెప్పుకున్నాం. ఒకటి హాస్యగాడు, రెండవది వృద్ధ స్త్రీ, మూడవది ఒక అతిథి, నాలుగవది ఒక ఉపాధ్యాయుడు. ఇటువంటి పాత్రలకి ఆయన సంభాషణలు రాయటమే కాకుండా చక్కగా నటించేవాడు కూడా. ఒకసారి ఈ హాస్యగాడి వేషం వేసేవాడు. మరొకసారి అతిథి వేషం వేసేవాడు. ఈ విధంగా నాటకాలు వేస్తున్న కోచు నంబూరికి ఒక సహనటుడు ఉండేవాడు. అతని పేరు మతోథిల్ నంబూద్రి. అతను వృద్ధ వనిత లేదా ఉపాధ్యాయుడు వేషాలు వేస్తూ ఉండేవాడనమాట. కోచునంబూరి ఏమో ఒక విదూషకుడి వేషం, అతిథి వేషం వేస్తే మతోథిల్ నంబూద్రి మాత్రం వృద్ధ వనిత మరియు ఓతిక్కన్ నంబూద్రి పాత్ర ధరించేవాడు. ఓతిక్కన్ నంబూద్రి అంటే ఒక ఉపాధ్యాయుడి పాత్ర అనమాట. ఆ పాత్రలో నటించి రక్తి కట్టించేవాడు ఈ మతోథిల్ నంబూద్రి. వీళ్ళిద్దరూ కలిసి ఒకేసారి వేదిక మీదకి వచ్చారంటే ఇంకా నవ్వులు పంటే పంట. ప్రేక్షకులంతా కూడా పొట్ట చెక్కలయ్యేటట్లు, తమ కడుపు ఉబ్బేటట్లు నవ్వేవారు. ఆ విధంగా వాళ్ళిద్దరూ ప్రజలకి హాస్యాన్ని పంచేవారు. వాళ్ళొకోసారి అప్పటికప్పుడు సందర్భాన్ని బట్టి సమయోచితంగా
హాస్య రసగుళికల్ని ప్రేక్షకులకి అందించేవారు. అంతేకాకుండా ఈ కోచునంబూరి, కుంచెన్ నంబియార్ కృతులకు పారడీలు కూడా రాసేవాడు. పారడీ అంటే వాటిని అనుసరిస్తూ హాస్య కృతులను రాసేవాడు. ఈ కుంచెన్ నంబియార్ గురించి కూడా ఇంతకుముందు మనం చెప్పుకున్నాము. ఈ కుంచెన్ నంబియారు కేరళ భాషా సాహిత్య త్రిమూర్తుల్లో ఒకడైన కుంచెన్ నంబియారు 'వట్టం తుళ్ళాల్' అనే ప్రదర్శనకి సంబంధించిన కీర్తనలు రచించిన గొప్ప కవనమాట. అతని కీర్తనలకి ఈ కోచు నంబూరి పారడీలను వ్రాసేవాడు. ఈ పారడీలనే కాకుండా భక్తి కీర్తనలు, కొన్ని పద్యాలు, స్తుతులు కూడా ఈ కోచు నంబూరి వ్రాసి మలయాళ దేశంలో ప్రముఖ రచయితగా ఖ్యాతిని కూడా గడించాడు. ఆ విధంగా అతను సుమారు 150 సంవత్సరాలు వచ్చే వరకు జీవించాడు అని చెప్పేసి చెప్తారనమాట. ఇది కథ కాదు గానీ, ఒక వ్యక్తి జీవిత చరిత్రకు సంబంధించిన చిన్న కథనమాట. ఈ కోచినంబూరి కథ ఇంతటితో సమాప్తం.